రాష్ట్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా దాటవని, బీఆర్ఎస్ ను 10 స్థానాల్లో గెలిపిస్తే దేశ రాజకీయాల్లో శాసించే స్థాయిలో ఉంటామన్నారు కేటీఆర్. చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం కేసీఆర్ కు నోటీసులు ఇస్తే విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు ద్రోహం చేశారని, ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వరంగల్లో కడియం కూతురు 3rd ప్లేస్ కు పడిపోతుందన్నారు కేటీఆర్. మరోవైపు ఈటల గెలవాలన్న మల్లారెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైట్, ఇక కేటీఆర్ చిట్చాట్ లో పలు కీలక అంశాలనైతే వెల్లడించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, కేటీఆర్ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చు? అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ విచారణ అయితే కొనసాగుతోంది. అదేవిధంగా కడియం కావ్యకు సంబంధించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి అన్నిటి గురించి కూడా కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు కనిపిస్తుంది. ఆయన ఏమన్నారు? ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చు? రేఖ, ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కేటీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత మీడియా తోటి చిట్చాట్ చేశారు. కేటీఆర్ కొన్ని కీలకమైన అంశాలపై కూడా స్పందించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని ఇప్పటికే సిట్టింగ్ జడ్జి తోటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇక ఆ విషయంలో గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ విచారణకి హాజరవుతారా అని అడగ్గా ఆ సమయంలో ఎందుకు హాజరు గారు, ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణకి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతారు, నోటీసులు ఇస్తే కూడా ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకైతే మాకు ఎటువంటి నోటీసులు అయితే జారీ కాలేదు. సో వస్తే మాత్రం తప్పకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జికి ఎవరిస్తాడు కేసీఆర్ అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. నమ్మక ద్రోహి, పార్టీకి ద్రోహి, ఖచ్చితంగా తనకి తగిన బుద్ధి చెప్తారు వరంగల్ ప్రజలు. వరంగల్ అంటే ఉద్యమాల కిల్లా, వరంగల్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. పార్టీ టికెట్ రిఫార్మ్ తీసుకొని చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే కడియం కావ్య. సో ఇక వాళ్ళని ఉద్దేశించి మాత్రం కేటీఆర్ చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. సో సర్వేల ప్రకారం చూసుకుంటే కడియం కావ్య 3rd ప్లేస్ లో ఉంటుంది. మాకు బీజేపీకి మధ్యనే వరంగల్లో పోటీ ఉండబోతుందని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఇక మల్లారెడ్డి ఈటెల రాజేందర్ మధ్య నిన్న సంభాషణ విషయం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇటు బీజేపీకి కూడా అడ్వాంటేజ్ ఏందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలు కూడా చాలా మంది మల్కాజ్గిరి పార్లమెంట్ లో వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే స్వయంగా ఇటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ గెలుస్తుంది, నువ్వే గెలుస్తున్నావు అని చెప్పడం తోటి అది పెద్ద ఎత్తున వైరల్ కావడం తోటి ఇటు బీజేపీ శ్రేణులు కూడా విస్తృతంగా దాన్ని వైరల్ వీడియోని వీళ్ళు వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపై కూడా కేటీఆర్ స్పందించారు. సో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇప్పటికే మల్కాజ్గిరి సీట్ ని కూడా మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి మీడియా అడగ్గా ఆ సమయంలో కేటీఆర్ మాకు ఎటువంటి డ్యామేజ్ ఏం జరగదు, మల్లారెడ్డి పిచ్చి వ్యక్తి ఏం కాదు, చాలా తెలివిగల వ్యక్తి. సో ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఇటు ఈటెల రాజేందర్ని ఉద్దేశించి అని ఉంటాడు తప్ప, అంటే ఓడిపోతున్నాడు ఈటెల రాజేందర్ అని చెప్పేందుకు, కాకపోతే ఆయన కొంచెం ఒప్పించడానికి మునగ చెట్టు ఎక్కించేందుకు మాత్రమే ఈటెల రాజేందర్ తోటి అలా సంభాషణ చేశాడు తప్ప మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మా పార్టీకి పెద్దగా నష్టమేమి ఉండదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి బీజేపీకి దేశవ్యాప్తంగా కూడా 200 సీట్ల కంటే కూడా పెద్దగా రావు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ ముఖ్యంగా ఆయా ప్రాంతీయ పార్టీలతోటి ఎక్కువగా పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు సీట్లు ఎక్కువగా గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పెద్దగా బీజేపీని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేయట్లేదు, పెద్దగా సీట్లు కూడా రావు. ఇటు రాహుల్ గాంధీ పని అయిపోయిందని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అడగ్గా ఖచ్చితంగా జగనే గెలుస్తాడు ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకంటే సర్వేలు కూడా అదే చెప్తున్నాయి, మేము కూడా కొంతమందిని అడిగాము. సో ఖచ్చితంగా జగన్ మళ్ళీ గెలిచే అవకాశం కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఇక ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ
10 నుంచి 14 స్థానాలు గెలుస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కానీ కేటీఆర్ కూడా మేము కూడా ఖచ్చితంగా 10 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా 10 స్థానాలు గెలుస్తారా అని చెప్పేసి అడగ్గా 7 నుంచి 8 స్థానాలు మాత్రమే గెలుస్తామని చెప్పేసి మరొకసారి మాట దాటివేశారు. సో ఏదైనప్పటికీ కూడా పార్టీ ఆవిర్భావానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. మేము 24 ఏళ్ల పాటు పార్టీని రేఖ సైదులు మల్లారెడ్డి వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేటీఆర్ అంటున్నారు. అంటే మల్లారెడ్డిని పార్టీ అంత ఈజీగా తీసుకుంటుందా, అంత లైట్ గా తీసుకుంటుందా, ఆయనకు వాల్యూ లేదనుకోవచ్చా? తప్పకుండా వాస్తవంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను ఏం మాట్లాడినా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో కానీ ఇలాంటి సమయంలో పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఏదైతే ఉందో అది చాలా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ గెలిచే సీట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఈ మల్లారెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేడ్చల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కార్పొరేటర్లందరూ కూడా కాంగ్రెస్ గుడికొచ్చారు. సో ఇక తనే స్వయంగా ఇటు ఇండైరెక్ట్ గా బీజేపీలోకి వెళ్లేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కొంతమంది కాంగ్రెస్ వైపు వస్తున్నారని, మరి కొంతమంది బీజేపీ వైపు వస్తున్నారని, అంటే ఖచ్చితంగా ఇటు మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకే ఇట్లా ఇంటర్నల్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తూ డైరెక్ట్ గా నిన్న ఈటల రాజేందర్ని కలిసిన తర్వాత మీరే గెలుస్తున్నావు, నువ్వే గెలుస్తున్నావు అని చెప్పడంతో ఇటు పార్టీ పూర్తిగా డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. కానీ కేటీఆర్ వ్యాఖ్యలు చూసినట్టు మాత్రం కేటీఆర్ దాన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి గురించి మాకు బాగా తెలుసు. ఎందుకంటే మల్లారెడ్డి ఎవరినైనా సరే కొంత ఉబ్బించే వ్యాఖ్యలే చేస్తాడు తప్ప తను ఎప్పుడు కూడా పార్టీకి డ్యామేజ్ కలిగించే వ్యాఖ్యలు ఎన్నడూ కూడా చేయడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు సమర్థిస్తూనే మరోవైపు కొంత లోపల కూడా కేటీఆర్ కూడా ఆ వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.